బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నటి శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది. దీంతో ఆమెను పూసపాటిరేగకు తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై శ్రీరెడ్డి ఆరోపణలు చేశారని స్థానిక కూటమి నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా శ్రీరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఇక శ్రీరెడ్డిని సీఏ రామకృష్ణ విచారించారు. 41A కింద నోటీసులు ఇచ్చి శ్రీరెడ్డిని పంపించేశారు. కాగా 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆ పార్టీకి నటి శ్రీరెడ్డి మద్దతు తెలిపారు. వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంతేకాకుండా టీడీపీ, జనసేన నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై దారుణంగా వ్యాఖ్యలు చేశారు. అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలను అప్పట్లో 2 పార్టీల నాయకులు వ్యతిరేకించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. కానీ ఎవరు పట్టించుకోలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ, జనసేన నాయకులు ఆయా పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 6 కేసులలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఫిబ్రవరి 24న హైకోర్టు విచారణ జరిపింది. అయితే చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ బెయిలబుల్ స్వభావంతో ఉండడంతో శ్రీరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారణ అర్హత లేదని స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది హైకోర్టు. ఇక విశాఖ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు పలు షరతులు విధించింది. 10,000తో 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అలాగే కర్నూలు 2 టౌన్, కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్, విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఠాణాలో నమోదైన కేసులలో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు శిక్షకు వీలునవేనని తెలిపింది. ఇక అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా కేసులు నమోదవడంతో శ్రీరెడ్డి తనను క్షమించాలని కోరారు. ఇకపై రాజకీయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపారు. సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు శ్రీరెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారు. తనను క్షమించాలని, ఇకపై నోరు జారనని, మన్నించాలని కోరారు. అయితే కూటమి నేతలు, కార్యకర్తలు మాత్రం శ్రీరెడ్డిపై గురుగానే ఉన్నారు. ఇందులో భాగంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమెను విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసులు విచారించారు.